నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు విఏ న్యాచురల్ టాక్స్. ఈరోజు మన రాయలసీమ ఉగ్గాని విత్ బజ్జీ అండి. సూపర్ కాంబినేషను. మీలో ఎంతమందికి ఉగ్గాని బజ్జీ ఇష్టమో కామెంట్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. మీ స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని, కొద్దిగా సాల్ట్ని లేదా కల్లుప్పుని యాడ్ చేసుకొని, ఒక 2 స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేసుకోండి. డైరెక్ట్ కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ మూడిటిని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఉగ్గానీలో ఇది వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. అది మిక్సీ పట్టేసుకున్న తర్వాత 2 ఆనియన్ అలాగే ఒక మీడియం సైజ్ టమోటాని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు బొరుగులు తడుపుకునేదానికి కొద్దిగా వాటర్ తీసుకొని బొరుగులు వాటర్లో వేసుకొని తడుపుకోవాలన్నమాట. ఒక 10 మినిట్స్ ఉంటే సరిపోతుందండి. సో మా సైడ్ అయితే బొరుగులు అంటాము. మీ విలేజ్లలో ఏమంటారో కామెంట్ చేయండి. ఇలా మొత్తం తడుపుకున్న తర్వాత వాటర్ లేకుండా గట్టిగా నొక్కేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. సో మీరు ఎలా ఉగ్గాని చేస్తారో నాకు కామెంట్ చేయండి. నేను కూడా అలా ట్రై చేసి చూస్తాను. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మన పోపు దినుసులు శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి అన్నీ వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్ కొంచెం పింక్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే ఒక 1 స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. అది కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం టమోటాలను కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని టమోటా సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పెట్టుకున్న మసాలా కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ నూనెలో ఫ్రై చేసుకుంటే పచ్చివాసన పోతుందన్నమాట. టేస్టీగా ఉంటుంది. సో ఆలోపు మనము బజ్జీలకి ప్రిపేర్ చేసుకుందాము. ఇక్కడ శనగపిండిని యాడ్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అలాగే ఒక 1 స్పూన్ వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలండి. క్రిస్పీగా వస్తాయి బాగా. అలాగే ఒక 1 స్పూన్ వరకు వామును ఈ విధంగా నలుపుకొని యాడ్ చేసుకోవాలి. దీంట్లోనే కొద్దిగా సాల్ట్, కొద్దిగా వంట సోడా వేసి అన్నిటినీ మొత్తంగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ బజ్జీలు వేసుకునేదానికి వీలుగా ఉండే విధంగా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ చూడండి, థిక్నెస్ అనేది ఈ విధంగా ఉంటే మనకి బజ్జీలు బాగా నీట్గా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. సో ఇది పక్కన పెట్టేసుకుందాము. ఇలా మొత్తం బాగా ఉంటలు లేకుండా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి పెట్టుకొని ఒకసారి మిక్స్ చేసుకున్నాక మనం నానబెట్టుకున్న బొరుగుల్ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇవి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇవి పప్పులు, తెల్లగడ్డ, ఉప్పు, కారం వేసుకున్నాను అన్నమాట పొడి. సో అది కొద్దిగా ఒక 2 స్పూన్ల వరకు ఈ బొరుగుల్లో యాడ్ చేసుకోవాలండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కావాలంటే ఓన్లీ ప్లెయిన్ పప్పుల పొడి ఏవి యాడ్ చేయకుండా ఉత్త పప్పుల పొడి వేసుకుంటారు కదా, సో అది కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్టీగా ఉంటుంది. సో మనకి మిక్స్ చేసుకున్న తర్వాత ఉగ్గాని రెడీ అయిపోయినట్టే. అది పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు బజ్జీలకి ఇంకో బౌల్ తీసుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ హీట్ అయ్యాక ఈ మనం మిర్చి అనేది మధ్యలో కట్ చేసి, నేను గింజలు తీయలేదు సో అలాగే వేస్తున్నాను అనమాట. నేను ప్రిపేర్ చేసుకున్న పిండిలో అద్దేసుకొని బజ్జీలు వేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా మొత్తం బాగా బజ్జీ ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టేసుకోవాలి. మిగతా పిండిని కూడా అదే విధంగా యాడ్ చేసుకోండి. చాలామంది మిర్చి కట్ చేసి జీలకర్ర, సాల్ట్ కూడా పెట్టేసి వేస్తారు. సో నేను సింపుల్గా రెడీ చేయాలని ఈ విధంగా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అంతే అండి, సింపుల్గా ఈజీగా టేస్టీగా ఉగ్గాని బజ్జీ రెడీ అయిపోయినట్లే. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.